బీసీ వర్గాల అభ్యున్నత రాష్ట్ర అభివృద్ధికి భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బీసీ వర్గాలకు 33% రిజర్వేషన్ కల్పించడం సంతోషకర విషయమని నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోకేష్ ప్రతి ప్రాంతంలో బీసీ వర్గాల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడుతూ పరిష్కరిస్తున్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 12 సంవత్సరాలుగా బీసీ వర్గాలకు చెందిన నేతలే పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. కూటమి పార్టీల సంస్థ నిర్ణయం మేరకు డిప్యూటీ సీఎం పదవిని పవన్ కళ్యాణ్కి కేటాయించారు. గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే పేరుకే పదవులు ఉన్నాయి. పెత్తనం పైవారు చేశారు. వైసీపీ హయాంలో బలహీన వర్గాలు పనిచేసే పరిస్థితి లేదు. సకల శాఖ మంత్రి కనుసన్నల్లోనే పరిపాలన సాగేది. బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ అడ్డుకోవాలని చూసింది ఎవరు? వైసీపీ కాదా? రిజర్వేషన్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు పన్నుతుంది. అందుకు నిదర్శనమే అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్. స్వర్గీయ ఎన్టీ రామారావు శ్రీకారం చుట్టిన బీసీ సాధికారతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. బాగుంటుంది. ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, తెలుగుదేశం పార్టీతో వారికి ఉన్నటువంటి అనుబంధం, నాటి తాతగారు ఎన్టీఆర్ గారు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నేత నారా లోకేష్ గారి గురించి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అనేటువంటిది చాలా విస్తృతంగా వారితో చర్చించి మేనిఫెస్టోలో అనేక విషయాలు చేర్చడం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేటువంటి క్రమంలో భాగంగా 34% రిజర్వేషన్లు పంచాయతీరాజ్ సంస్థల్లో కల్పించాలని, పట్టణ స్థానిక సంస్థల్లో 1/3 33.3% రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలహీన వర్గాలంటే తెలుగుదేశం అంటే బీసీలు, బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇంకేమయ్యా? బీసీ ఎవరో నీకు తెలియదయ్యా? చిన్న అచ్చెన్నాయుడు బాగలేదయ్యా అని చెప్పి బాళ్ళ పడుకొని ఉంటే ఎత్తుకొని వచ్చింది ఎవరు? అయ్యన్న పాత్రుడి గోడలు బగలగొట్టి, తలుపులు బగలగొట్టి, ఈనాటి స్పీకర్ గోడలు దూకిపోయి ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఎప్పుడు నాయకుడు ఆయన? ఎన్ని తరాలు వాళ్ళ నాయకత్వం? కొల్లు రవీంద్ర గారు, సాధు జంతువు కొల్లు రవీంద్ర గారు. బీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పార్టీలో, మాజీ మంత్రి. ఆయన ఎన్ని రోజులు జైల్లో వేశారు? అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకెక్కడుందని ఒక్క బీసీ నాయకుడినైనా తిరగనిచ్చారా? ఎంతమంది మాజీ మంత్రుల్ని, నాయకుల్ని లోపలేసి అణిచేయాలని చూస్తే 5 సంవత్సరాలు నరకం చూశారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల నాయకులు. మొన్న జరిగింది, మాజీ మంత్రి అప్పలరాజు గారు, ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేశాడు. పోయి ఆయన పలకరించి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి చికిత్సతో లేకపోతే ఆ కుటుంబాన్ని ఆదరించుంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదానికి చర్చ ఎక్కడుంది?
ఒక మాజీ మంత్రిగా పనిచేసి ఒక డాక్టర్, ఏ డాక్టర్ అయినా ఆయన అంత గందరగోళం సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంతని, చనిపోయిన ఆయన వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి కంటే చిన్నోడు చనిపోయింది. ప్రాణం వయసుతో సంబంధం కాదు, ఒక ప్రాణం పోయింది అక్కడ. గుద్ది చంపింది ఒక మంత్రి, మాజీ మంత్రి కుమారుడు. బాధ్యతగా మీరు చర్యలు తీసుకొని ఉంటే ఆ వివాదానికి అవకాశమే లేదు. రిజర్వేషన్లపై పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీ. ఈ దేశ చరిత్రలో 20% రిజర్వేషన్లు ఇచ్చినా, 34% రిజర్వేషన్లు ఇచ్చినా, బీసీలకు రాజకీయ సాధికారిత, పరిపాలన భాగస్వామ్యం కల్పించిన అది తెలుగుదేశం పార్టీది తప్పితే ఈ రాష్ట్రంలో ఇతరులకి దానిపై మాట్లాడే అర్హత లేదు అని అనిల్ కుమార్కి తెలియజేస్తున్నా. తెలుగుదేశంపై మాట్లాడే ముందు, బీసీలపై మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్సీపీకి తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. రాజకీయ పార్టీలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని విధానాలు రూపొందించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి బలహీన వర్గాలకి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అని మేము ఒకటే అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇచ్చింది? బలహీన వర్గాలకు ఇచ్చింది. మేము 5గురికి ఇచ్చాము ఉప ముఖ్యమంత్రులు. తెలుగుదేశం పార్టీ కేంద్రలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, గతంలో ఎర్రంనాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారు, నేడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యాడు, ఈరోజు అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీ ఓ కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ఈనాడు పల్లా శ్రీనివాసరావు గారు. రాష్ట్రం ఏర్పడ్డాక 12 సంవత్సరాలుగా బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఉన్నారు 5గురు ఉప ముఖ్యమంత్రులు. పాపం నారాయణ స్వామి గారు ఏం చెప్పారు ఉప ముఖ్యమంత్రిగా? ఒక్కసారి మీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఏం చెప్పారో ఉన్నాయి, పత్రికల్లో వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి, అన్నీ మీరే ఆలోచించండి. నేను పేరుకు ఉప ముఖ్యమంత్రిని, నా మాట వినేవాడు లేడు, నేను ఏ శాఖో నాది తెలియదు, నా శాఖలో నాకు సమాధానం చెప్పేవాడు లేడని చెప్పుకున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి సుచరిత గారు ఏ విధంగా ఆమె అవమానాలు పాలైంది, ఏ విధంగా ఆమె మంత్రి ఉప ముఖ్యమంత్రిగా పరిపాలించిందో ఆమె చెప్పిన మాటల్లోనే చూడండి. మైనారిటీలకు ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి, ₹1,00,000 మసీదు కూడా రిపేర్ చేసే అధికారం లేదు నాకని ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు. ఉత్తరాంధ్రకి చెప్పిన ఉప ముఖ్యమంత్రులు, నేనయ్యా తెలుగుదేశ ప్రభుత్వం ఇచ్చిన హాస్టల్ కానీ, బీసీ భవన్లు కానీ ఒక్కటి కూడా నిర్మించుకునే పరిస్థితి లేదు ఉత్తరాంధ్ర ఉప ముఖ్యమంత్రులకి. దేనికి ఉప ముఖ్యమంత్రి పదవులు? ఏ మంత్రి అయినా, ఏ ఉప ముఖ్యమంత్రి అయినా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు పనిచేసే పరిస్థితులు ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నిటికీ సకల శాఖ మంత్రి ఒక ఆయన్ని పెట్టి
సర్వో సకల శాఖ మంత్రి పరిపాలించాడు. పేరుకు బీసీలు, ఎస్సీలు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు. తెలుగుదేశం పార్టీ ఒక స్వేచ్ఛగా బీసీ, ఎస్సీ మంత్రులు పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మేయర్లు, చైర్మన్లు. బీసీలకి ఒక రాజకీయంగా గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు దాకా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీసీ రిజర్వేషన్లపై మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ రిజర్వేషన్ల పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. బీసీ రిజర్వేషన్లు, బీసీల రాజకీయ సాధికారత గురించి ఎవరి సర్టిఫికేట్లు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. ఎందుకంటే మేము చేసి చూపించాం. 43 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ, ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది వేలాది మంది నాయకుల్ని తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓ ఎర్రంనాయుడు, ఓ కళా వెంకట్రావు, ఓ అయ్యన్న పాత్రుడు, ఓ యనమల రామకృష్ణుడు గారు, ఓ కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతోమంది, దేవేంద్ర గౌడ్ గారు, ఎల్ రమణ గారు, ఒక గొప్ప నాయకత్వాన్ని ఈ రాష్ట్రాలకు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అది చేసింది, ఇది చేసిందని చెప్తూ తెలుగుదేశం పార్టీ కుట్రలకి శ్రీకారం చుట్టిందని చెప్పి మాట్లాడారు. చాలా సిగ్గుచేటది. అసలు అనిల్ కుమార్ గారు రాజకీయ జీవితాన్ని కార్పొరేటర్గా ప్రారంభించాడు. తెలుగుదేశం పార్టీయే రిజర్వేషన్లు తీసుకురాకుంటే అనిల్ కుమార్ గారు కార్పొరేటర్ అయ్యేవాళ్ళ? ఇక్కడున్న జడ్ శివప్రసాద్ గారు మేయర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. పక్కన ఉన్నటువంటి రూప్ కుమార్ గారు, ఆయన కార్పొరేటర్గా అనేక సార్లు గెలిచి డిప్యూటీ మేయర్ అయ్యారు.